నుంచి ప్రార్థించి అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమె నాన్న అడిగాడు. నాన్న తర్వాత చిన్న ఆయన పెద్ద ఆయన మేమలోనికి పిలిచబడ్డాడు. ముఖ్యంగా నాయన చేస్తున్న పనులను బట్టి మేము కూడా ఏ విధంగా జీవించాలి అనేది నేర్చుకున్నాము. ఆయన చదువుకోలేకపోయినా పనిలో మాకు ఏ విధంగా చేయాలి అనేది నేర్పించేవాడు. ఆయన గురి ఒకటే, పని పని ఎవరు నచ్చినా నచ్చకపోయినా ఆయన చేసే విధంగా ఆయన నచ్చినట్లు చేయకపోతే ఒప్పుకునేవాడు కాదు. అసలు ఎవరైనా ఆయనతో పోటీవాడే వారు కూడా కాదు. ఆయనతో పాటు ఎవరైనా పని చేయాలన్నా మీ నాన్నతో మేము చేయలేము అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ విధంగా నీట్నెస్ ఏదైనా చేయాలంటే ఆయనకు వేరే వాళ్ళు చేసింది అసలు నచ్చేది కాదు. పొలం కాడ కానీ ఇంటికాడ కానీ మేము కూడా ఖాళీ కూర్చుంటే ఒప్పుకునేవాడు కాదు. పని విషయంలో వేరే విషయంలో ఏమనేవాడు కాదు. పని విషయంలో ఖచ్చితంగా మేము స్కూల్కి పోకుండా ఆదివారం రోజు ఇంటికాడ ఉంటే కూడా ఉంచేవాడు కాదు. ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, ఆయనతో పాటు పని చేపిస్తాడు, లేదంటే నేర్పిస్తాడు, నేర్చుకోమంటాడు. ఖాళీగా మాత్రం ఉండొద్దని చెప్తాడు. ఆయన చేసిన మేలును బట్టి ఆయనను బట్టి మేము ఆ విధంగా పని విషయంలో కానీ నమ్మకంగా కానీ జీవిస్తున్నాము. ఇంకా ఆయన డే టైంలో వేరే వాళ్ళ దగ్గర పనిచేసి నైట్ టైంలో మా ఇల్లు కన్స్ట్రక్షన్ విషయంలో మేము చాలా చిన్న ఉన్నాము. అప్పుడు నాకు తెలిసిన వరకు ఆ ఇల్లు కట్టాల్సిన రాయి మొత్తం ఆయన్నే తీసేటంట గడ్డపరతోటి. మాకు తెలియదు. ఇప్పుడు ఈ టైంలో మనం చేయాలంటే ఒక రాయి తీయాలన్నా తీయలేము. డే అంతా వేరే కాపల దగ్గర పనిచేసి సాయంత్రం పూట కానీ మార్నింగ్ టైంలో కానీ ఆ రాయి అంతా తీసి ఇల్లు కట్టాల్సినంత రాయి ఆయన గడ్డపారతో తీసి ఆ ఇల్లు ఆ విధంగా కట్టాము. కట్టిన తర్వాత చాలాసార్లు వర్షానికి పడిపోయింది. అయినా ఏం భయపడలేదు, ముందుకెళ్ళి అది పూర్తి చేసుకున్నాడు. ఆయన వేరే పని విషయంలో కూడా ఎవరి దగ్గర చేసినా ఒక పోటీతత్వం అనేది ఉండేది. ఆయన బతికిన రోజులు నిజాయితీగా బతికాడు. ఏదైనా హాస్పిటల్ విషయంలో అయినా గత 10 సంవత్సరాల నుంచి ఆయన ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా ఎక్కడ వెళ్దామంటే నాకు తెలియదు, మీ ఇష్టం, నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడ రమ్మంటా, నువ్వు వేసుకున్న మందులు వేసుకోమంట అనేవాడు. ఎప్పుడు కూడా నన్ను హాస్పిటల్కి తీసుకపో, నాకు ఈ తిండి పెట్టు ఆ తిండి పెట్టు అనేవాడు కాడు. అసలు ఎప్పుడైనా మాకు చిన్న ఉన్నప్పుడు అయితే ఏ లోటు లేకుండా పెంచాడు ఆయన. ప్రతి ఆదివారం ఎవరు తింటారో తినరో కానీ ప్రతి ఆదివారం కిలో మేకకూర ఖచ్చితంగా తెచ్చేది. అది లేకుంటే మాకు ప్రతి సండే కంపల్సరీ. ఆయన ఎప్పుడైతే బెడ్ మీద పడ్డాడో ఆయన రావడం మానేశాడు. ప్రతి సండే ఎవరింట్లో తింటున్నారో లేదా కానీ మా ఇంట్లో మాత్రం ప్రతి సండే మేక మటన్ తీసుకొచ్చేది. ఆయన అది తప్ప వేరేది తినేవాడు కాదు. ఇప్పటి వరకు కూడా ఆయన పని చేస్తున్న విషయంలో ఆయన కొన్ని అలవాట్లు ఉండే. హాస్పిటల్లో పడినప్పటి నుంచి అవి మానేమంటే మానుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎలాంటి అంటే బీడి తాగడం అలాంటి అలవాట్లు ఉండే. హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటిది కూడా ముట్టుకోలేడు. ఆయన ఏది చెప్తే అది చేశాడు. ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలంటే అదే ట్యాబ్లెట్ వేసుకున్నాడు. ఏ హాస్పిటల్ పోదామంటే అక్కడే మీ ఇష్టం అనేవాడు. ఆయన ఇష్ట ప్రకారంగా ఏది కూడా చేయొద్దు అంటుండే. మీరు ఎక్కడ తీసుకెళ్తామంటే అక్కడ అని మాట్లాడేవాడు. ఎవరికి కూడా ఇంతవరకు ఆయన కష్టపెట్టలేడు. కష్టపెట్టడం అంటే ఇంట్లో ఉండి మా అమ్మతోటి చేయించుకున్నాడు అంతే, బెడ్ పైన పడ్డాం. కానీ అప్పటి వరకు ఎవరితో కూడా ఏ పని చేయించుకోలేడు. ఆయన కారణం ఆ విధంగా పడిపోవడానికి కూడా ఎంతో కష్టపడి నడుము పెరిగేలాగా పని చేయడం వల్లనే ఆ విధంగా బెడ్ పై నుంచి లేవలేక పోయాడు.
ఆ విధంగా కష్టపడడం వల్లనే బెడ్ రెస్ట్ కావాల్సి వచ్చింది ఆయనకు. లేకుంటే ఆయన ఇంకెవరితో కూడా చేయించుకోకుండా పారాలసిస్ వచ్చిన తర్వాత కూడా మనిషి మళ్ళీ ఆయనకు కావాల్సిన విధంగా పొలానికి వెళ్ళి కూడా అనేక సార్లు పనిచేశాడు. అలాంటి ఆ విధంగా కష్టపడడం వల్లనే ఆయనకు అంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడు లేవకుండా ఒకరితోటి చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ నాయన ఎవరికైనా ఇబ్బంది పెట్టుంటే నాయన తరపు నుంచి మమ్మల్ని నాయనని క్షమించండి. ఎవరికైనా ఏదైనా పొరపాటున మాట్లాడుంటే కోపంలో కానీ ఏదో విధంగా ఏదైనా మీకు ఆయాసకరంగా మాట్లాడినట్లుంటే క్షమించండి. చిన్న సాక్ష్యాన్ని దేవి దీవించును గాక.